ఎలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఇంటి యజమానిదే. కాబట్టి ఆ యజమాని పూజలు, మంచి చేసే కార్యాలు, పలువురికి సాయం లాంటి పనులు విధి విధానాలతో నిర్వహించాలి. ధర్మకార్యాల బాధ్యతను తనే స్వయంగా స్వీకరించాలి. భార్య గుడికి వెళ్తుంది కదా, తనే పూజలు భక్తిగా చేస్తుంది కదా అని ఆ ఇంటి యజమాని తప్పించుకోకూడదు. ఇంట్లో ఉన్నవారు ఎవరు ఎన్ని పూజలు చేసినా కానీ ఇంటి పెద్ద పుణ్యకార్యాలలో పాలు పంచుకోకపోతే ఫలితం దక్కదు. ఈ యజమాని తన ప్రవర్తనలో ఎలాంటి దోషాలు దొర్లకుండా అప్రమత్తంగా ఉంటూ భార్య, పిల్లలు తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే సరిచేయాలి. ఈ విధంగా భార్య చేసిన పూజాఫలం భర్తకు దక్కకపోయినా భర్త చేసే పూజాఫలం ఇంటిల్లిపాదిని సురక్షితంగా ఉంచుతూ దైవానుగ్రహం విల్లి విరిసేలాగా చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.